బైబిల్ చరిత్రలో దావీదు రాజు గురించి మనందరికీ తెలుసు. కానీ దావీదు పక్కనే ఉంటూ నీడలా వెంటాడి శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ఒక వీరుడు ఉన్నాడు. అతడే సెరూయా కుమారుడైన అబీషయి. ఈరోజు మనం ఒక సామాన్యమైన సైనికుడి గురించి కాదు, ముగ్గురు పరాక్రమశాలుల్లో ఒకడిగా ఒక్కడే 300 మందిని హతమార్చిన ఒక యుద్ధ యంత్రం, వార్ మెషిన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అబీషయి జీవితంలో జరిగిన 5 అత్యంత ఉత్కంఠభరితమైన సంఘటనలు మీరు వింటే అవాక్కవుతారు. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో దావీదు అబీషయిని ఎందుకు ఆపాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చరిత్రలోకి వెళ్తే, సౌలు రాజు దావీదును చంపాలని తరుముతున్న రోజులు అవి. ఒక రాత్రి సౌలు తన 1000 మంది సైన్యంతో నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు ఒక సాహసోపేతమైన సవాలు విసిరాడు. నాతో కూడా సౌలు దండులోకి ఎవరు వస్తారు అని. అప్పుడు అబీషయి అన్న మాట ఏంటో తెలుసా? నేను వస్తాను అన్నాడు. చీకట్లో శత్రువుల శ్వాస వినిపిస్తున్న వేళ అబీషయి మరియు దావీదు సౌలు తలగడ దాకా వెళ్ళారు. అక్కడ సౌలు ఈటె నేలకు నాటి ఉంది. అబీషయి దావీదుతో మెల్లగా అన్నాడు, దేవుడు ఈరోజు శత్రువును నీ చేతికి ఇచ్చాడు, ఆజ్ఞ ఇవ్వు. ఈ ఈటెతో ఒక్క దెబ్బకు అతడిని నేలకు నాటివేస్తాను, రెండో దెబ్బ కూడా అవసరం లేదు. ఎంత ధైర్యం కదా! కానీ దావీదు అతడిని ఆపాడు. అక్కడే మనకు అబీషయిలోని ఆవేశం, దావీదు పట్ల ఉన్న విశ్వాసం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. దావీదు వయసు పెరిగింది. ఒక యుద్ధంలో ఆయన అలసిపోయి స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. అది చూసిన ఇష్బీబోనేబు అనే ఒక భయంకరమైన రాక్షసుడు గెయింట్, వీడు గొల్యాతు వంశస్థుడు, తన 300 తులాల బరువున్న ఈటెతో దావీదును చంపడానికి దూసుకొచ్చాడు. ఇజ్రాయేలు దీపం ఆరిపోవాల్సిన సమయం అది. కానీ అక్కడికి మెరుపు వేగంతో ఎవరు వచ్చారో తెలుసా? మళ్ళీ మన అబీషయి. ఆ రాక్షసుడిని ఎదిరించి అతడిని హతమార్చి తన రాజు ప్రాణాలను కాపాడాడు. అందుకే జనులందరూ, ఇకపై మీరు యుద్ధానికి రావద్దు ప్రభు, మీరు మా దీపం అని దావీదుతో ప్రమాణం చేయించుకున్నారు. అబీషయి కేవలం రక్షణ ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఎదురు దాడి చేయడంలో మొనగాడు. ఉప్పు లోయలో ఎదోమీయులతో జరిగిన యుద్ధంలో అబీషయి చేసిన విధ్వంసం మామూలుది కాదు. ఒక్కడే నాయకత్వం వహించి 18,000 మంది ఎదోమీయులను హతమార్చాడు. ఈ విజయం దావీదు సామ్రాజ్యానికి సుస్థిరం చేసింది. దావీదు సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు కన్నీళ్లతో అరణ్యానికి వెళ్తున్నాడు. అప్పుడు షిమి అనే వ్యక్తి దావీదును రాళ్లతో కొడుతూ భయంకరంగా శపిస్తున్నాడు. అప్పుడు అబీషయికి వచ్చిన కోపం చూస్తే మీకు ఒళ్ళు గగురు పుడుతుంది. దావీదుతో అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను శపించడమేంటి? చిత్తమైతే వెళ్ళి వాని తల తెగ్గోసి వస్తాను. అబీషయి దృష్టిలో తన రాజును ఎవరైనా అంటే వాడు బ్రతకడానికి వీల్లేదు. కానీ ఇక్కడ కూడా దావీదు శాంత గుణంతో అబీషయిని ఆపుతాడు. అబీషయి ఒక పదునైన కత్తి లాంటివాడు. దాన్ని ఎప్పుడు వాడాలో దావీదుకు తెలుసు. వీటన్నిటికీ మించి అబీషయికి ఉన్న గొప్ప పేరు ఏంటో తెలుసా? దావీదుకు ఉన్న 3 ముఖ్య పరాక్రమశాలుల్లో ఇతడు ఒకడు. ఒకసారి దావీదుకు దాహం వేసి శత్రువుల ఆధీనంలో ఉన్న బెత్లెహేము బావి నీళ్లు కావాలన్నాడు. ఆ మాట విన్నదే తడవుగా ప్రాణాలకు తెగించి శత్రువుల దండును చీల్చుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చిన 3 అబీషయి ఉన్నాడు. అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో 300 మందిని చంపిన వీరుడు. అందుకే బైబిల్ చెబుతుంది, అతడు ఆ 3 ప్రధానుడు మరియు అధిపతి అని. సో ఫ్రెండ్స్, అబీషయి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి? 1, విశ్వాస పాత్రత, తన రాజు కోసం ప్రాణాలకైనా తెగించాడు. 2, ధైర్యం, శత్రువు రాక్షసుడైన సంఖ్యల్లో 1000 మంది ఉన్నా వెనుకడుగు వేయలేదు. 3, విధేయత, తను ఎంతటి వీరుడైనా దావీదు ఒక మాట అంటే ఆగిపోయే క్రమశిక్షణ అతనిలో ఉంది. మన జీవితంలో కూడా అబీషయి లాంటి ధైర్యం, దేవుని పట్ల అంకిత భావం ఉండాలి. మీకు అబీషయి చేసిన పనుల్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ వీరుల గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.